గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎంపీ వ్లాగ్స్ అండి. ఇది వచ్చేసి చైతు బర్త్డే అయింది కదా, దేవియాల బాబుది. ఇంకా ఆ రోజు అయితే మేము గాజువాక్ అయితే వెళ్ళామన్నమాట బర్త్డేకి అని చెప్పేసి. అంటే మార్నింగ్ నూకాలమ్మ తల్లి టెంపుల్కి అయితే అనకాపల్లి వెళ్ళాము. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే బయట పెట్టారన్నమాట హోటల్లో. గాజువాక్లోనే డైరెక్ట్గా ఫస్ట్ లంచ్ చేసేసి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే ఇంకా టైం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఆఫ్టర్నూన్ నుండి టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇంకా ఆటో చెప్పుకొని అయితే వెళ్ళిపోయాము. ఇంకా టెంపుల్ దగ్గర దర్శనం అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా ఇంటికైతే వచ్చి ఈవినింగ్ 5:30, 6 అయింది ఇంటికి వచ్చేటప్పటికి. ఇంకా ఫాస్ట్గా టీ తాగి ఇంకా వెంటనే డెకరేషన్ అయితే సింపుల్గా ఇలాగా మేమే చేసేసాము. నేను అండ్ సిస్టర్ ముగ్గురు కలిసి అలా డెకరేషన్ అయితే చేసేసాము. అండ్ డెకరేట్ చేసాక ఇంకా చేతులు కూడా రెడీ చేస్తారనమాట. ఇంకా రెడీ చేసిన తర్వాత మేమే డ్రెస్ అది వేసాడు రెడీ చేస్తాము. వాడు వచ్చేసి ఫోటో తీద్దామని వాడికి వచ్చేసి ఫోటో తీద్దాము స్టార్టింగ్ డెకరేషన్ చేశాక లైటింగ్స్ అవి పెట్టాము కదా, లైటింగ్ కూడా దానికి ఉంది. ఇంకా అలా లైటింగ్ అది పెట్టాము. వాడికి ఫోటో తీద్దామని చెప్పేసి ఎంత కూర్చోబెట్టి ఫొటోస్ తీసినా సరిగా ఉండట్లే, ఏ ఫోటో కూడా సరిగా రాలేదు. అందుకని చెప్పేసి అందరూ ఎత్తుకుని మరీ ఫోటో తీశారు. బట్ వాడికి అయితే లైట్గానే వచ్చి ఎవరైనా ఎత్తుకుంటే బాగానే ఉంటున్నాడు. అక్కడ టేబుల్ మీద జస్ట్ కూర్చోబెట్టినా కూడా సరిగా అయితే ఫొటోస్కి అయితే ఉండట్లేదు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బర్త్డే బట్ బాగా చేద్దాం అనుకున్నారు. వాళ్ళ డాడీ అలా బ్రదర్కి బాగాలేదనమాట, పెన్నానికి హెల్త్ బాగాలేదు, కొంచెం సీరియస్గా ఉందని చెప్పేసి ఇంకా అలాంటి టైంలో బర్త్డేస్ అవి చేయకూడదు అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే వద్దన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బర్త్డే కేక్ కట్ చేయాలి కదా అని చెప్పేసి మేమైతే ఇలాగ డెకరేషన్ అయితే చేసాము. అండ్ టేబుల్ అక్కడ వేసి ఇలా క్లాత్ అది వేసి నీట్గా చేసాము. అండ్ హర్ష అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. అండ్ డెకరేషన్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే సింపుల్గా ఇలా రెడీ అయ్యాను. అండ్ ఎందుకంటే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి టైర్డ్ అయిపోయాం కదా, ఈవినింగ్ వచ్చాము అనకాపల్లి వెళ్ళాం కాబట్టి కొంచెం ఈవినింగ్ టైర్డే. బట్ చాలా లేట్గా కేక్ అయితే కట్ చేసాము. ఎందుకంటే వచ్చి టీ తాగి ఇంకా అందరం ఫ్రెష్ అయ్యి అన్నీ చేశాక ఇంత టైం అయిందనమాట. టైం చాలా అయింది బట్ అన్నీ చేసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళ మమ్మీ అయితే కేక్ కట్ చేపిస్తున్నారు. ఇంక ఇక్కడ కేక్ కట్ మేమందరం హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాం అనమాట. హ్యాపీ బర్త్డే చేతు. అండ్ ఇక్కడ వచ్చేసి హర్ష చూసారా, వాడికి ఎందుకంటే పట్టుకున్నారు, వాడు కింద మొత్తం లాగేస్తున్నాడు అనమాట. ఏవైనా అది క్లాత్ అదన్నీ వేసాం కదా, వాడు వచ్చేసి ఉంచట్లేదు అందుకని చెప్పేసి. హర్ష చూడండి ఒకసారి, చైతు వాళ్ళ అన్నయ్య ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో, స్ప్రే వేస్తుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి తెలిసి వచ్చేది ఇప్పుడే అనుకుంటా, ఎందుకంటే 4 years బట్టి వాడికి కూడా బర్త్డే జరిగినా కూడా ఎప్పుడు ఎంజాయ్ చేయలేవు. వాడికి వచ్చేసి అప్పుడు బర్త్డే అంటే ఏంటో తెలియదు కదా, అందుకని చెప్పేసి వాడు ఎంజాయ్ చేయలేకపోయాడు. ఇప్పుడు తమ్ముడు బర్త్డేలో వచ్చేసి ఇప్పుడు ఎంజాయ్ అయితే బాగా చేశాడు అనమాట. ఫుల్ చూసారు ఎలా నవ్వుతున్నాడు, ఆపట్లేదు అంతలా నవ్వుతున్నాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు అనమాట. ఇంకా ఇదనమాట చైతు బర్త్డే సెలబ్రేషన్ అయితే సింపుల్గా ఇలా జరుపుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, నా ఛానల్ కొత్త వారు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.